చిత్తూరు జిల్లా తవనంపల్లి మండల పరిధిలోని అరగొండలో ఉన్న ప్రసిద్ధ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. అరగొండలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం నుంచి అర్ధగిరి వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హస్తకళ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. నూతన పాలక మండలి చైర్మన్ గా ఏ రఘుపతి ప్రమాణ స్వీకారం చేయగా సభ్యులుగా వినాయకం, సుబ్రహ్మణ్యం, విభాకర శాస్త్ర, అలాగే శోభ, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, శ్రీధర్ నాయుడు, రాధిక, గుణ తదితరులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ అర్ధగిరి క్షేత్రంలోని సంజీవరాయ పుష్కరిణి మరియు వీరాంజనేయ స్వామి మహిమ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి సహకరిస్తుందని 20 లక్షలతో టాయిలెట్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి భక్తులని ఆయన సహకారంతో ఆలయ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, మన కలిగిరి మురళీమోహన్ గారు, మన అధ్యక్షులు వెంకటేష్ చౌదరి గారు నా మీద నమ్మకం ఉంచి ఈ పదవిని నాకు ఇచ్చినందువల్ల నేను ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉన్నాను. కానీ ఈ ఉత్సాహం ఇంతటితో కాదు, ప్రతి ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి ఒక డోనర్లు అయితేమి, ఒక భక్తులు అయితేమి, ప్రతి ఒక్కరిని ఇక మనం శాసనసభ్యులు మురళీమోహన్ గారికి, అలాగే మరో ముఖ్య అతిథి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపు చేయాలన్న ప్రభుత్వం తరఫున మేము సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా అర్ధగిరి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం అవసరమైనటువంటి సంపూర్ణ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. కానీ దానికి ఏం చేయాలంటే స్థానికంగా ఉన్నటువంటి మనం అందరం ఈ రోజు పాలక మండలి సభ్యులుగా నియమింపబడినటువంటి మీరందరూ కలిసికట్టుగా ఒక కార్యాచరణ రూపొందించాలి. ఏం చేయాలి? యజ్ఞం చేయాలా, యాగం చేయాలా, మరి ఏదైనా